బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి జ్యోతిష వాస్తు ప్రవచన పండితులు గురువుగారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తుంది కాబట్టి అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఆ రోజు ఏం చేస్తే మంచిదండి? శివరాత్రి, మహాశివరాత్రి. శివరాత్రి కాదు, మహాశివరాత్రి. మహా అంటే చెప్పలేని అంత అనంతమైనది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఆ రోజు సాయంత్రం వేళ చేస్తారు. ఈ యొక్క మహాశివరాత్రి అన్నది ఒక విశేషమైనటువంటి జన్మలకు మనకు దరిద్ర వినాశనం, అలాగే మనశ్శాంతి, ప్రశాంతత చేకూరాలంటే ఈ యొక్క మహాశివరాత్రి రోజు, అంటే అనగా శుక్రవారం రాత్రి, ఈ యొక్క మహాశివరాత్రి రోజున సాయంత్ర సమయంలో, అనగా 5 తర్వాత 8, 9 ఆ రాత్రి అయినా పర్వాలేదు, ఏ టైం అయినా కూడా, ఆ సమయంలో పరమేశ్వరునికి స్వయంగా మనము, అంటే అందరూ మామూలుగా పాలు, పెరుగు, ఈ కెమికల్ పాలు, కెమికల్ పెరుగు, ఈ యొక్క కెమికల్ నెయ్యి, ఇటువంటివన్నీ కూడా తీసుకుపోయి చేస్తుంటారు. దానివల్ల అనుష్టమే. అలా కాకుండా మనకు బియ్యంతో, ధాన్యంతో, అంటే ఒట్టి బియ్యంతో శివునికి అభిషేకం చేయడం. లేదు అది కాకపోతే పెరుగన్నంతో, పెరుగు అంటే దద్దోజనం అంటాం కదా, ఈ దద్దోజనం బాగా చక్కగా మనము ఉపవాసంతో, ఆ ఉపవాసం కూడా ఏమిటి అంటే మనము మనశ్శాంతిగా, ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో మాత్రమే ఉపవాసం ఉండాలి. అలా ఈ పెరుగన్నం, దద్దోజనం చేసుకొని ఆ సాయంత్ర సమయంలో పరమేశ్వరుడికి ఆ దద్దోజనంతో, అంటే పెరుగన్నంతో అభిషేకం చేశామంటే కుటుంబ దరిద్ర వినాశనం, అంటే ఎన్ని జన్మల నుంచి వస్తున్నటువంటి కుటుంబాన్ని దరిద్రం పట్టి పీడిస్తుంటూ ఉంటుందన్నమాట. ఇటువంటి దరిద్ర వినాశనం అంటే ఆజన్మాంతర దరిద్ర వినాశనం జరగాలంటే ఆ సమయంలో తప్పకుండా పెరుగన్నంతో చక్కగా అభిషేకం చేసి, ఆ తరువాత ఆ పెరుగన్నంతో అభిషేకం చేసిన తర్వాత ఆ పెరుగన్నాన్ని తెచ్చుకొని, అయితే ఉపవాసం అన్నాం కదా, ఇక్కడ ప్రసాదం అవుతుందన్నమాట. అభిషేకం చేసినటువంటిది దాన్ని కాస్త ప్రసాద రూపంలో మనం స్వీకరించినట్టయితే, ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు కదండి, ప్రసాదం తీసుకోవచ్చు. చెప్తాను, దాని గురించి చెప్తాను. ఇది ప్రసాదం అంటే మనము కుంభాలు భోంచేయడం లేదు. ప్రసాదము అనగా కొద్దిగా దేనికి అది కూడా అంటే ఆ రోజున ఆ సమయంలో మనం చేసిన అభిషేకం అవుతే, ఇది కూడా దేనికి ఇలా మనం ప్రసాదంగా స్వీకరించాలంటున్నాను. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఇది ప్రసాదంగా స్వీకరించాలి. అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. మామూలుగా ఉపవాసం ఉండేవాళ్ళు అభిషేకం మాత్రమే చేసి, ఆ చేసిన ఆ యొక్క ప్రసాదాన్ని ఎవరికైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఈ యొక్క ప్రసాదాన్ని పెట్టవచ్చు. పెట్టినట్టయితే వాళ్ళు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి మెల్లమెల్లగా తప్పకుండా బయటపడతారు. వాళ్ళను ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఈ యొక్క వ్యాధిగ్రస్తు, అంటే పెద్ద పెద్ద వ్యాధులతో, సమస్యలతో బాధపడుతూ ఉంటారు చూడండి, వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడి సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా రికవర్ అవుతారు. అలాగే ఎవరైతే దరిద్రంతో బాధపడుతూ అష్టకష్టాలు, అంటే ఎంత చేసినా వాళ్ళు ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నమాట, అటువంటి వాళ్ళు ఈ అభిషేకం చేయడం వల్ల వాళ్లకు రాబోయేటువంటి ఈ సమస్యలన్నీ కూడాను
చిన్నగా స్వల్పంగా ఆ సమస్య అనేది వైదొలిగిపోతుంది. అంటే మేజర్గా నష్టం జరగాల్సింది కాస్త స్వల్పంగా చిన్నగా సమస్య వైదొలిగిపోతుంది. గురుగారు ఇప్పుడు అలానే అభిషేకం చేస్తూ ఉంటారు, అలానే ఉపవాసాలు జాగారాలు చేస్తూ ఉంటారు కదండి, దీనికి కారణం ఈ రోజే చేయాలని ఏమిటండి అసలు? మహాశివరాత్రి అనేది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, అలాగే వాళ్ళ సంగమం రోజు అని కూడాను. అయితే సృష్టి అనేది ఇంకా చెప్పాలంటే మనకి లింగము అనేది కింద ఉన్నటువంటి వానపట్టము అన్నది అమ్మవారి అంగము, పైన లింగం అనేది అందులో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. వానపట్టము అలాగే పానమట్టం అంటారు, వానపట్టం అంటారు, లింగము, ఈ రెండింటిని కలపడం వల్ల సెక్స్ సృష్టి జరుగుతుంది అని. అక్కడ వాళ్ళిద్దరి యొక్క కలయిక అనేది విశ్వం అంతా కూడాను కుక్క కడుపున కుక్క, పిల్లి కడుపున పిల్లి, మనిషి కడుపున మనిషి, ఏనుగు కడుపున ఏనుగు, ఇలా ప్రపంచంలోనే యూనివర్సల్గా అన్నీ కూడా సృష్టి అనేది జరుగుతుంది అని అర్థం. ఎక్కడ ఏది జన్మించాలో అది జన్మిస్తుంది అని దానికి ప్రతీక, సూచిక ఈ యొక్క మహాశివరాత్రి. ఆ శివరాత్రి అనేది ఆ రోజున వాళ్ళ కళ్యాణం కానీ లేదా వాళ్ళ యొక్క సంగమం కానీ ప్రతి విషయాన్ని కూడాను మనము భక్తి శ్రద్ధలతో ఆ రోజున ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఉపవాసం ఉంటూ ఆ రాత్రి అంతా జాగారం చేసి పొద్దున్నే సూర్యోదయం కాగానే సూర్యోదయం మునిపే మళ్ళీ స్నానం ఆచరించి మనము ఒక్క పొద్దుని చెల్లించడం జరుగుతుంది. అది సృష్టి క్రమానికి సంబంధించినటువంటి ఉపవాస దీక్షే తప్ప ఇంకొకటి ఏదంటే ఎవరు ఏదో పిచ్చి పిచ్చిగా ఉపవాసాలు ఉంటున్నారు అనే సంబంధం లేదు. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయికే సృష్టికి మూలమవుతుందని మనం ఆ రోజున ప్రేమతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించడం జరుగుతుంది. ఆ ఆచరించడం కూడా మన జన్మకి ధన్యం. ఇది మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత. ఇలా చేసినట్టు అయితే విశేషంగా కలిసి వస్తుంది అభిషేకం. అలాగే ఆ రోజు ఏమైనా ప్రత్యేక మంత్రం అలాంటివి ఉన్నాయండి? ఈ అభిషేకమే ఒక విశేషమైనటువంటి అన్ని విధాల సర్వ విధాల అవుతాయి. దాంట్లో ఇంకా మనము ఎన్నో ఉంటాయి, రుద్ర నమ్మక చమ్మకం అదంతా అర్చకులు చూసుకుంటారు. ఇంకా కూడా మనమే స్వయంగా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే మహామృత్యుంజయ మంత్రాన్ని పట్టించుకోవడమే. అది కూడా చాలా వరకు మనకు మనశ్శాంతిని, ప్రశాంతతని, సంపూర్ణ ఆయుష్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇంకా కూడా చెప్పాలంటే దీనికి సంబంధించి మేము రుద్రాక్షల్ని ఆ రోజున శివునికి అభిషేకం చేస్తాము. రుద్రాక్షలతోటి అభిషేకం. ఇప్పుడు ఎట్లా మనం ధాన్యంతో అభిషేకము, ధాన్యాభిషేకము, ధనంతో అభిషేకం, ధనాభిషేకము, అలాగే పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకము, ఇందాక నేను చెప్పినట్టు పెరుగన్నంతో అభిషేకము, విభూతితోటి అభిషేకము, భస్మాభిషేకము, ఆ విధంగానే మనము ఈ యొక్క రుద్రాక్షలతో కూడా మేము అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ దాన్ని మనము రుద్రాభిషేకం అని కూడా చెప్పచ్చు. అలా చేసి వెండిలో వాటికి కప్పు తయారు చేసి మంత్రజపాన్ని పూర్తిగా సంపూర్ణంగా రాత్రంతా కూడా మంత్రజపం చేసి ఎవరైతే ఆరోగ్యపరంగా బాధపడుతున్నారో లేదంటే ఆయుష్ లోపంతో ఎవరైతే ఇబ్బంది ఉన్నాయో లేదా ఇవే కాకుండా ఇంకా అనేక సమస్యల నుంచి విముక్తి మనం బయటపడడానికి, వాటి నుంచి రుణ బాధల నుంచి కూడా మనము ఉపశమనం పొందడానికి ఈ యొక్క రుద్రాక్షని అందరికీ కూడా ఇస్తూ ఉంటామన్నమాట. ఆ రుద్రాక్ష ధారణ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా ఎటువంటి దరిదాపులు కూడా రాదు. చక్కగా అన్నిట్లోనూ కలిసి వస్తుంది. ఏది చేసినా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ విధంగా కూడా ఈ యొక్క రుద్రాక్షలు అనేది అందరికీ మేము మంత్రజపం చేసి అందిస్తూ ఉంటాం అన్నమాట. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.